విజయసాయిరెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. క్రమంగా మళ్ళీ రాజకీయాల్లో రావాలనేటువంటి ఆయన ఆలోచనకు తగ్గట్టుగా తన పాత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఎక్కుపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో బందీ అయిపోయారు అనేటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఆయన ఆ క్వార్టరీ నుంచి బయటకు రాకుండా ఆ పార్టీ కోలుకునే అవకాశం లేదు అంటూ సాయిరెడ్డి తేల్చేశారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాస్తవానికి విజయసాయిరెడ్డే జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో కీలకమైనటువంటి నాయకుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అప్పట్లో తెలుగుదేశం సహా అనేక మంది నేతలు దుష్ట చతుష్టయం అంటూ విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వాళ్ళతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ నలుగురిని దుష్ట చతుష్టయంగా అభివర్ణిస్తూ అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అంతటి జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఇరుక్కున్నారు, క్వార్టరీ నుంచి బయటికి రాకుండా ఆయన బాగుపడే అవకాశం లేదు అంటూ వ్యాఖ్యానించడం అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. అప్పట్లో ఆయనే జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ముఖ్య భూమిక పోషించి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల్లో అంతా తానే అన్నట్టుగా సాగిపోయి ఇప్పుడు ఇంకెవరో క్వార్టరీలో ఉన్నారు, ఎవరి మాట వింటున్నారు, వాళ్ళ మాటల వల్లే తనకు అవమానం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వైనం చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత బీజేపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. వెంటనే బీజేపీలో చేరితే అది అనేక రకాల తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి బీజేపీలో వెళ్ళాలని ఆయన భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా జూన్లో సాయిరెడ్డి కమలం కండువా కప్పుకునే అవకాశం ఉంది అంటూ కథనాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సాయిరెడ్డి క్రమంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు చాలా సున్నితంగా క్వార్టరీ గురించి మాత్రమే వ్యాఖ్యానాలు చేసినటువంటి సాయిరెడ్డి ఆ తర్వాత అడపాదడపా మాట్లాడుతూ క్రమంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక రకాల విమర్శలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను వేరువేరు అనేటువంటి సంకేతాలు ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద అనేక రకాల కేసులు మెడకు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో వాటాలకు సంబంధించినటువంటి విషయంలో అరబిందో సంస్థకి కేవీ రావు ద్వారా లభించినటువంటి వాటాల వెనక అధికార దుర్వినియోగం ఉంది అంటూ ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లో అధికారాన్ని ఉపయోగించుకుని కేవీ రావును బెదిరించి కాకినాడ సీపోర్ట్లో వాటాలు కాజేశారు అన్నది అభియోగం. కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఏపీసీఐడి కేసు నమోదు చేసి సాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ఆ విచారణ కోసం మంగళగిరి వచ్చినటువంటి సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి వైనం చాలా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. అయితే సాయిరెడ్డి ఈ వ్యవహారాన్ని ఇంతటితో విడిచిపెట్టే అవకాశం అయితే కనిపించట్లేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసుల రీత్యా బీజేపీ పక్షాన చేరి బీజేపీ ద్వారా రక్షణ పొంది అందుకు తగ్గట్టుగా బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శనాత్మక బాణాలు ఎక్కిపెట్టడానికి వెనకాడబోరు అనేటువంటి సంకేతాన్ని ఈరోజు ఇచ్చేశారు. ఇది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? సాయిరెడ్డి మరింత దూకుడుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? చాలా ఆసక్తికరం. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రోజున జగన్మోహన్ రెడ్డిని ఆయన కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అంటూ ఇదే సాయిరెడ్డి ఢిల్లీ వేదికగా వ్యాఖ్యానించారు. తన రాజీనామా సమర్పించినటువంటి రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పుంజుకోవడం ఖాయం అన్నట్టుగా మాట్లాడారు. కానీ 3 నెలలు గడిచేసరికి ఇప్పుడు క్వార్టరీలో చిక్కుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని నుంచి బయటపడితేనే బాగుపడతారు అనేటువంటి ఒక సన్నాయి నొక్కులతో కూడినటువంటి విమర్శలకు సిద్ధపడ్డారు. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి విమర్శలు విజయసాయిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కుపెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు, సాయిరెడ్డి ఎంత వేగంగా వేడిగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అదే సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చాలా హోందాగా వ్యవహరించింది. ఎటువంటి విమర్శలు కూడా ఆయన మీద చేయడానికి సిద్ధపడలేదు. పైగా ఆయన భవిష్యత్ అంతా బాగుండాలి అన్నట్టుగా కామెంట్ చేసింది.
అలాంటి పార్టీ మధ్య, అలాంటి సాయిరెడ్డికి వైఎస్ఆర్సీపీకి మధ్య ఇప్పుడు దూరం పెరుగుతున్నటువంటి వైనం ఏ దిశలో మళ్ళుతుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది చూద్దాం మరి.